నరేంద్ర మోడీ గారి చాణక్యం ఇరాన్తో ఫలిస్తుందా అంటే ఎస్ ఫలించి భారతదేశానికి సంబంధించిన షిప్పుల్ని వాళ్ళు అడ్డగించడం లేదు. దాదాపు 40,000 మెట్రిక్ టన్నులతో ఎల్పిజి భారత్లోకి ఎంట్రీ అవ్వబోతా ఉంది, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. కాబట్టి భయపడాల్సిన పని అయితే లేదు. భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో మన దేశ ప్రజల కోసం ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు గ్యాస్ సంక్షోభం తలెత్తుతున్న విషయం తెలిసిందే. భారత్లోనూ గ్యాస్ చమురు సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెగా ఉన్నటువంటి హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఇప్పుడు ఆ జలసంధిపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుంది. ఈ తరుణంలో భారత్కు గుడ్ న్యూస్. భారత్కు చెందినటువంటి సర్వశక్తి నౌక తాజాగా హార్మోజ్ జలసంధిని దాటిందట. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తుంది. ఈ నౌకలో ఎల్పీజీతో పాటుగా భారత సిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నౌక తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఇండియా క్రూ అనే సందేశాన్ని కూడా పంపించడం జరుగుతుంది అనమాట. కాబట్టి భారత్కి భయం లేదు, భారత్కి ఇబ్బంది లేదు. కష్టమైనా నష్టమైనా ఒక 2 రోజులు అటు ఇటు అవ్వచ్చాము, కానీ మొత్తానికైతే మనకు కావాల్సింది ఆ జలసంధి నుంచి తెప్పించుకునేంత సత్తా సామర్థ్యం మన దేశానికైతే ఉంది.